దాన్ని తీసుకుపోయే బాధ్యత మా తమ్ముళ్ళైన విద్యార్థి విభాగం నాయకులు మీరే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. దీని ఇంటింటికి 420 కాంగ్రెస్ గురించి, 420 झूठे వాదాల గురించి, 420 దిన్ అయిపోయిన తర్వాత కూడా ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ తప్పకుండా ఇంటింటికి తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక అబద్ధాలు ఎట్లుంటాయంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన రేషన్ కార్డులు ఇయ్యలే అన్నారు. బట్టి విక్రమార్కనే ఇచ్చిన ఫోటో కూడా నేను మీకు చూపెట్టిన. అట్లే ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. ఉద్యోగాలు నిజంగా ఇవ్వలేదా? మనం 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,283 ఉద్యోగాలు భర్తీ పూర్తి చేసినాం. కాగితాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇప్పుడు జీతాలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కానీ ఇయ్యనే లేదు అని ప్రచారం చేసింది. సంవత్సరానికి 16,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు వాళ్ళు సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇయ్యలే. కానీ మనం సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు నింపినాం. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమైనాం. కొంతమంది పిల్లల్లో పిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇంకోటైందని ఆనాడు పిల్లల్ని రెచ్చగొట్టి మనకు దూరం చేసే ప్రయత్నం కూడా చేసినారు. కొంత మేరకు సక్సెస్ కూడా అయినారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది. కానీ మొత్తం సంవత్సరం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్క ఏంది అని తీస్తే కేవలం 12,000 ఉద్యోగాలు కూడా దాటలేదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి నువ్వు చెప్పుకోవచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేయొచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు సున్నాలేసి నేనే చేసినా అని చెప్పుకోవచ్చు. మంది పెళ్లికి పోయి మనం కూడా బిల్డప్ ఇవ్వచ్చు, మస్తు ఇవ్వచ్చు. ఏమున్నదల్లా ఉంటారు కదా కొంతమంది. అప్పుడప్పుడు హాస్టల్లో భోజనం దొరకకపోతే మంది పెళ్లిలో పోయి పిలువని పెళ్లికి కూడా పోయి ఆడ కొంతమంది తినొస్తారు. అట్లా రేవంత్ రెడ్డి కూడా మంది పెళ్లికి పోయి ఆడ పోజులు కొడుతున్నాడు. తన బిడ్డ కాని బిడ్డను కూడా నా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఈయన ఉద్యోగాలు కూడా ఇవాళ నా ఉద్యోగాలు, నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, రిక్వెస్ట్ చేసేది, ఈ విషయాలు మనం సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మీ కాలేజ్ సభల్లో కానీ మీ స్కూల్ సభల్లో కానీ గట్టిగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా 18 నుంచి 25 వరకు ఉన్న ఏజ్ గ్రూప్ ఏదైతుందో ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎన్ని కాలేజీలు పెట్టినాం, తెలంగాణ రాకముందు ఎన్ని కాలేజీలు ఉండే, తర్వాత ఎన్ని అయినాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని నర్సింగ్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని రెసిడెన్షియల్ కళాశాలలు ఉండే, పాఠశాలలు ఉండే, తర్వాత ఎన్ని అయినాయి, ఈ లెక్కంతా కూడా చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఉద్యోగ నియామకాల్లో భారతదేశంలో ఎక్కడ లేదు. 95% స్థానికులకే రిజర్వేషన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దాన్ని సాధించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ వెసులుబాటు లేదు. 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్, మిగతా 5% కూడా ఓపెన్ కేటగిరీ. అందులో కూడా మనం కొట్లాడచ్చు. ఇది ఎక్కడ లేదు భారతదేశంలో. ఏ రాష్ట్రానికి వెసులుబాటు లేదు. కొట్లాడి తెచ్చి రాష్ట్రపతి దాకా పోయి ఆనాడు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడతారు, చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుండొచ్చు. నాకు నిజంగా నిన్న మొన్న కొన్ని ఇక్కడ బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టిరు. అది చూస్తే ఏడవాళ్ళు నవ్వని అర్థం కాలే. వీళ్ళట ఈ సిపాయిలట పెట్టుబడులు తెచ్చిర్రట, అది చూసి మనకు కడుపులో అజీర్తి అయిందట, మనం ఏదో దాగానట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు. ఉన్నావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు. ఎట్లున్నావు? ఉల్టా ఉన్నావు. తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయినోడవు నువ్వు. సరే, నీ అదృష్టం బాగుంది. కभी का एक बार అడ్డిమారి గుడ్డి దెబ్బ लगता तुम बन गए, अच्छी बात है, कोई तकलीफ नहीं है. ఉండు, పదవిలో ఉన్నావు, సంతోషంగా ఉండు, సంతోషంగా పని చేసుకో. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా ఏంది అంటే, టీఆర్ఎస్ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? ఒక తల్లి ఎట్లయితే ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు 9 నెలల పాటు మోస్తుందో తల్లిని కడుపులో ఆ బిడ్డను, తర్వాత పురిటి నొప్పులు పడుతూ, పురిటి నొప్పులు అనేది మరి ఆడపిల్లలు నడితే మీ తల్లినో మీ చెల్లెనో నడితే చెప్తారు. ప్రపంచంలోనే ఒక మనిషి అనుభవించే బాధ అంతకంటే బాధ ఏది ఉండదట. పురిటి నొప్పులు ఒక గంత అవస్థ అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. గట్లా టీఆర్ఎస్ అనే పార్టీ కూడా కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని, ఎదురు దెబ్బలు తిని, మీ చేత అవమానాల పాలై మోసానికి గురై 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను చివరికి ఐక్యం చేసి సావు నోట్లో తలబెట్టి ఆ తల్లి పాత్ర పోషించి, నవమాసాలు మోసిన తల్లి పాత్ర పోషించి, పురిటి నొప్పులు పడి చివరికి తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పాత్ర టీఆర్ఎస్. నీ పాత్ర ఏంది?
నీ కాంగ్రెస్ పాత్ర ఏంది అసలు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు ఏమీ లేదు. ఉంటే గింటే మంత్రసాని పాత్ర, ఉంటే గింటే ఆఖరికి వచ్చి మంత్రసాని పాత్ర పోషించింది తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం, తెలంగాణను ప్రేమించేటోళ్ళం, తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం. దమ్ముంటే చూపెట్టు. ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లని బిల్డపిచ్చుడు కాదు. 2024లో ఇట్లే చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 42,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పినారు. ఇలా ప్రజలు మీ మీద ఎందుకు అనుమానపడుతున్నారు? ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఉంటుందా? మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లను ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవడు నమ్మతలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని, ప్రభుత్వ ఖర్చుతోని, ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు? పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో, ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే, ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకెక్కువ తీసుకురా, ఎక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబరపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం. అది కూడా చెప్తున్నా. చేతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. నువ్వే కదా చెప్పినావు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు, నేను 15,000 ఇస్తాను. మరి ఏమాయ 15,000? ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు. మొదటిసారి 2,500 తప్పించినావు. ఇప్పుడు మళ్ళా 12,000కే కటింగ్ పెట్టే ప్రయత్నంలో ఉన్నావు. కట్టుకొట్టే ప్రయత్నంలో ఉంటే మళ్ళీ మేము అసెంబ్లీలో గర్జిస్తే చివరికి విధి లేక మళ్ళీ అందరికి ఇస్తా అని చెప్పి ముంగట్టుకు వచ్చినావు. కానీ కట్టింగ్ పెట్టినావు. 15,000ని 12,000 చేసినావు. చేతనైతే 15,000 చేసి చూపెట్టు. నేను ఒకటే స్పీచ్లో కొడంగల్లా మొదలు ఏం చెప్పిండు? తెల్లారి వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. కరెక్ట్గా 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు.